ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏమండే లాయర్ గారు, అన్నానంటారు కదా, ఆ దండ ఏంటంటే ఎలక తోకలాగా ఉంది. నేను తెచ్చేది చూడండి, ఏనుగు తొండం అంత ఉంది. చాలా ఊరుకో, అదిగో వస్తున్నారు. అదే నిజం చెప్తే ఒప్పుకోరు మీరు. అది వస్తున్నారు. ఏం కొత్త కలెక్టర్ బాగున్నావా? బాగున్నాను సార్. వెల్కమ్ టు వైజాగ్ సార్. అదేంటనే కలెక్టర్ నెల కొట్టావు? బుర్రా తక్కువ వేదవా, ఎందుకు కొట్టండి చెప్పరా? దండ వేయించుకోవడానికి కూడా అన్న తలదించడని ఆ కలెక్టర్ తెలీదు. దండలేసే పద్ధతి తెలియక భయపడుతున్నారు. ఆడికి ఎలాగేయాలో నాకు తెలుసు. ఆ దండలాగి వెల్కమ్ టు వైజాగ్ సార్. నాకు తెలుసు సార్, మీరు తలంచకుండా దండేస్తాను. రే యా వెల్కమ్ టు వైజాగ్ సార్. నన్ను కొట్టారేంట? అన్నకంటే హైట్ లో వచ్చినందుకు పదా. చిరంజీవి, అన్ని సరిగ్గా ఉన్నాయా? అన్నీ సరిగానే ఉన్నాయి. బేబీ మల్లిక అరంగేట్రం సందర్భంగా అయ్యగారు పేదలకు 1000 ఎకరాల భూమిని దానం చేస్తున్నారు. సర్లేవయ్యా, ఎవరన్నా ఎదురండమ్మా, మళ్ళీ వర్జం వస్తుంది. ఏం బాబాయ్, ఎదురొచ్చానా అడ్డొచ్చానా? అప్పుడేం తెలుస్తుంది, ఇప్పుడే కదా లగ్గెట్టారు. ఎందుకొచ్చావు? నేను అడుగుతూనే ఉన్నాను, నువ్వు గొణుగుతూనే ఉన్నావు. కొండాపూర్ బీచ్కి దగ్గరలో ఉన్న 1000 ఎకరాల స్థలాన్ని అమ్మకానికి పెట్టాం. అది నీదే, కానీ నాకు కావాలి. మీరు ఇవ్వకపోయినా సరే. ఆ, నీకు ఫోన్లోనే చెప్పాను, ఆ స్థలం ఇన్నాళ్ళు మన ఇండస్ట్రీలో పనిచేసిన వర్కర్స్ కి పంచిద్దామని. ఇప్పుడు పంచిస్తున్నాను. రే నేను చెప్పలా బాబాయ్ ఒప్పుకోడని. రే బాబాయ్, నువ్వు ముండోడివి, నేను గట్టోని. నువ్వు ఒప్పుకోవు, నేను వదలాను. ఇదంతా టైం వేస్ట్. బెదిరిస్తున్నావా? చంపుతావా? చంపరా? ఆరిపోయే దీపం లాంటోని చంపేయ్. నిజమే, ఆరిపోయే దీపాన్ని నిన్నెందుకు చంపుతాను? బుల్లిరాజు అన్నయ్య, వెలిగే దీపాన్ని పట్టుకురా. వదలరా. నా మనవరాలరా, నా ప్రాణం రా. మరి బయట దాన్ని పట్టుకుంటే నువ్వు కరుగుతావేంటి? ఏమ్మా, స్టేజ్ షోకు బయలుదేరావా? ఇంట్లో లైవ్ షో పెట్టుకుని గన్ పెట్టుకోరా, జాగ్రత్త పేలుతుంది. చెల్లి, నా మనవరాలు ఏం చేయొద్దురా. భగవంతుడా, ఏడ్చిన తర్వాత సంతకం పెట్టి పంపించు, లేదంటే నీ వంశంలో అందరికీ ఒక్క కలే ఉంటుంది. ఏంట్రా టాప్ లేచిపోయేటట్లు కేకలు పెడుతున్నారు? ఏమైంది? చెల్లి జారిపడింది నాన్న. నేనేదో ఫుల్ బాటిల్ తెస్తూ పొగలు కొట్టేశారు అనుకున్నా. నీకెప్పుడు ముందుకోలే, కాలుకి ఫ్రాక్చర్ అయిందో ఏంటో. ఫ్రాక్చర్ అయితే కాలు తీసేస్తారా ఏంటి? దానికంటే ఎక్కువ నువ్వే బాధపడుతున్నట్టున్నావు. ఏమా నొప్పిగా ఉందా? పూసిన సెంటిమెంట్ చాలు గానీ ఏదైనా ఆయింట్మెంట్ రాయి. ఓ గోల. వాళ్ళ మాటలు పట్టించుకోవద్దమ్మా, పద హాస్పిటల్కి వెళ్దాం. ఏంటా ఓవర్ యాక్షన్? నేనేదో కాలేజ్ ఎక్కడదామని యాక్ట్ చేస్తే నువ్వు నాకంటే బాగా యాక్ట్ చేస్తున్నావే. చేసిన చాలే గాని ముందు ఆ చెవిట తుడుచుకో. అబ్బా, ఏరా నువ్వు చూపించిన ప్రేమ నీకే విషయమైంది కదూ. విషమా పాడా? అదేదో చిన్నపిల్ల, దాని మాటలు పట్టించుకుంటానా ఏంటి? మురళి, రా బాబాయ్. ఎరా అబ్బాయ్యా, నువ్వు అన్నం తిన్నావా? ఆకలి కావట్లేదు బాబాయ్. నీ ఆకలి నీ కళ్ళలో కనిపిస్తుందిరా. ఇదిగో నిమ్మకాయని అంచుకుని నీకు ఇష్టమైన గంజి తాగుతావా? గంజి నీళ్ళంటే మనం రెడీ. అది అవును బాబాయ్, సింగపూర్ నుంచి రావాల్సిన షిప్పింగ్ రాలేదేంటి? తిప్పొస్తే ఏమొస్తుంది అబ్బాయ్యా? డబ్బులు వస్తాయి. ఇంట్లో నాన్న, అన్నయ్య, చెల్లెలు, నువ్వు, చిన్నగాడు, అంజిగాడు, అందరి అవసరాలు ఉన్నాయి కదా. మా ఆకలి తీరాలంటే ముందు నీ కడుపు నిండాలి. అదేం లేదు బాబాయ్, ముందు జనం, తర్వాతే మనం. సర్లేరా, గంజి ఎలా ఉంది అబ్బాయ్యా? గంజికేం బాబాయ్, కన్న తల్లి పాలు కూడా ఇట్లాగే ఉంటాయేమో. బాబాయ్,
రేయ్, నీ పేరేంట్రా? అప్పాజీ. అంత గొప్ప పేరు పెట్టుకొని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదురా? ఏ పేరు ఎట్టుకుంటే మీరు ఎట్టుకోరో చెబితే ఆ పేరు ఎట్టుకుంటానండి. మాటకు మాట చెప్తావురా తప్పుడు నా కొడక. తప్పు సార్. బలం ఉంది కదా అని కిందవాడి మెడ మీద కొడితే పైవాడు తల మీద కొడతాడు. ఓహో, నువ్వేనా వాడికి బాస్? ఒక్క ఈయనకే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాస్ మొత్తానికి నేనే. విన్నావుగా? ఏంట్రా నేను వినేది? మళ్ళీ రా అన్నావు, లేచిన కెరటం కింద పడేలోగా నువ్వు లేచిపోతావు. కొడతావా? మాస్ కొట్టుడు తెలియదనుకుంటా. పైనుంచి కొట్టడం మొదలెడితే కింద నుంచి గ్యాస్ బ్లౌట్ అవుద్ది. స్మగ్లింగ్ చేసుకుని బతికేవాడికి కూడా ఇంత ఇదా? స్పెల్లింగ్ మిస్టేక్ సారు. పెద్ద పెద్ద వాళ్ళు స్మగ్లింగ్ చేసి దేశాన్ని దోచుకు తినేస్తుంటే వాళ్ళు గడ్డు కొట్టి ఆ డబ్బులు మాకు పంచుతున్నాడు. అది క్యారెక్టర్. మన డిపార్ట్మెంట్ పట్టుకున్న సగానికి పైగా స్మగ్లింగ్ కేసులు మురళి పట్టించినవే సార్. పోలీసులు పట్టుకోలేని ఆ దొంగ సరుకుని తను పట్టుకుని మా కడుపు నింపుతున్నాడు సార్. మాకు జీతాలు సరిపోక మురళి ఇచ్చిన డబ్బులు తీసుకుంటున్నాం సార్. కావాలంటే మా వీపులు కొట్టండి, కానీ ఇంతమంది పొట్టలు కొట్టగండి సార్. మీరెన్ని కథలు కహానీలు చెప్పినా నా డ్యూటీ నేను చేస్తాను. ఆ సూట్కేస్ ఇవ్వు. ఇవ్వు. స్వామియే! అది మ్యాటర్. సారీ, డ్యూటీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. స్మగ్లింగ్ అంటే సూట్ కేసులే కాదు, తలకాయలే లేపేసే వాళ్ళు హార్బర్ లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మీద ఎత్తండి మీ లాఠీ. లాఠీలే కాదు, టైం వచ్చినప్పుడు గన్సే పేల్తాయి. డన్. ఆల్ ద బెస్ట్. ఏంటి నీ పొగరు? ఈ జనాన్ని చూసుకోనా? మన పొగరు పౌరుషం జనంతో రాలా, జన్మతహనే వచ్చాయి. ఐ విల్ సీ. అయ్య బాబోయ్, డీసీపీ గారు డిసప్పాయింట్ అయినట్టున్నాడు పాపం. అవునబ్బయ్యా, ఈ బ్రీఫ్ కేసులోకి అయ్యప్ప బట్టలు ఎలా వచ్చినాయి? బ్రీఫ్ కేసు మారుద్దామని లోపలికి తీసుకెళ్లాను. ఇంతలో పోలీసులు రావడం చూసి మార్చకుండా తెచ్చేశాను. అయ్యప్ప దీవించాడు, అయ్య గారు తప్పించుకున్నారు. పొరపాటు. నాతో పెట్టుకున్నవాడు ఎవడు తప్పించుకోలేడు. ఎంత కాలానికి దొరికావురా? మందు ఎక్కువ కక్కుంటుంటే పక్కకి తీసుకెళ్తున్నాం. మేనర్స్ లెస్ ఫెలో. గుడ్ ఈవినింగ్ అజయ్ గారు. గుడ్ ఈవినింగ్. నమస్తే. గుడ్ ఈవినింగ్ పెద్దిరాజు గారు. ఎక్కడా మా కోడలు? అదిగో. పెళ్లి చూపులంటే సిగ్గుపడే రాధేమునని ఊరికే పార్టీ అని చెప్పి తీసుకొచ్చాను. ఓహో, మావాడు అంతే. అమ్మాయిని చూద్దురా అన్నాను, సిగ్గుపడి రాలేదు. ఒరే ఫోటోగ్రాఫరు సార్, ఆ అమ్మాయి నువ్వు ఫోటో తీరా. అలాగే సార్. పెద్దదాన్ని నేను ఒక దాన్ని బతికున్నానని ఇక్కడ ఎవరికైనా గుర్తుందా? ఎందుకుంటుంది? ఆహా, ఏంటి ఆర్పులాగా? బయట ఎవడన్నా నీ కేకలు వింటే ఇంట్లో లేడీస్ మందు కొడతారనుకుంటారు. నా పరువు పోద్ది. ఆ తాగుబోతు కూతలే వద్దనేది. పగలనక రాత్రి అనక కష్టపడి ఇల్లు నడుపుతున్నాడు రా మురళి. వాడికి పెళ్లి చేసి ఒక ఇంటి వాడిని చేద్దామన్న జ్ఞానం కూడా లేదా నీకు? ఉంది కాబట్టే ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి వస్తున్నా. ఏంటి నువ్వే? ఆహా, నా మాట మీద ఎప్పుడు నమ్మకం వచ్చింది నీకు? ఇదిగో చూడు, ఫుల్ బట్టలు ఇలా కడకడలాడుతుంది. అబ్బా, ఒసేయ్! ఏంటి ఒసేయ్, మురళికి పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి ముచ్చల్లాగా లేదు. తెచ్చింది నీ కొడుకు కదా, పిచ్చిదాని ఫోటో తెచ్చినా మంచి ముచ్చిలానే కనిపిస్తుంది. అసలు నీకు చూపించాలనుకోవడమే నా బుద్ధి తక్కువ. పూల పిశాచి. ఏంటే ముసలి హడావుడి హడావుడి చేస్తున్నావు? ఒరే మురళి, నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా. నీ కాబోయే పెళ్ళాన్ని బాగా చూసుకో. నువ్వు చూసావుగా, చాలేవే. అబ్బా, వేడో మాలోకం. అబ్బా, రెక్కల గుర్రం మీద వచ్చిన చుక్కల రాన్లో ఉంది. ఏమే, ఒకసారి ఇవే. ఏంటి ఫోటో? నేను చూసానుగా, చాలే. అది కాదులే, ఏవే ఇమ్మంటుంటే. ఎలా ఉందిరా? జుజుబి లల్లో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.